ఏపీఎస్సీ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ పివైక్యూ ఎనాలిసిస్లో ఇది మన 4th వీడియో అండి. అండ్ టుడే ఆ టాపిక్ ఈజ్ డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ ఎర్త్. ఎందుకు నేను ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నానంటే, మనకి లాస్ట్ టైం హైడ్రోస్పియర్లో లార్జెస్ట్ పార్ట్ ఏంటి అని అడిగారు. దానికి ఆన్సర్ ఏంటి? పసిఫిక్ ఓషన్, రైట్? సో మనం ఖచ్చితంగా దీనిపైన నేర్చుకోవాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్పనా అండి, లైక్ రీసెంట్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జరిగింది కదా మెయిన్స్, అందులో కూడా లిథోస్పియర్లోని కోర్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది అడిగారండి. ఇన్నర్ ఏ అంటే లైక్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో దీని గురించి అడిగారు ఈ క్వశ్చన్. సో అంటే ఖచ్చితంగా స్పియర్స్ ఆఫ్ ఎర్త్ పైన క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి అనమాట. సో వీ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఇట్. సో క్విక్గా రికాప్ చేద్దాం. సో మనకి టోటల్గా ఎర్త్ అనేది 4 స్పియర్స్ కింద డివైడ్ అయింది. లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ అండ్ బయోస్పియర్. లిథోస్పియర్ అంటే సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, అట్మాస్ఫియర్ అంటే గ్యాషియస్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, హైడ్రోస్పియర్ అంటే ద లిక్విడ్ అంటే వాటర్ కంటెంట్ అనమాట. వాట్ ఎవర్ ద వాటర్, మేబీ ఇట్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ ఫార్మ్ ఆర్ ఇట్ మే బి ఇన్ ద లిక్విడ్ ఫార్మ్ or in other form, then it is called as water. సంబంధించినంత కూడా హైడ్రోస్పియర్లోకి వస్తుంది. బయోస్పియర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లైఫ్. ఓకే, ఈ 3 జోన్లు కలిసిన చోటనే మనకి లైఫ్ అనేది ఉంటుంది, బయోస్పియర్ అది. సో హైడ్రోస్పియర్ కొంచెం క్విక్గా రికాప్ చేస్తే, ఇది 97% ఆఫ్ హైడ్రోస్పియర్ అనేది ఓషన్స్లోనే ఉంటుంది అండ్ 3% మాత్రమే ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. అండ్ విత్ ఇన్ 3%లో కూడా 70% అనేది మనకి గ్లేషియర్ ఫామ్లో ఉంటుంది. ఓన్లీ 30 అంటే లైక్ 29% గ్రౌండ్ వాటర్లో ఉంటుంది అండ్ 1% మాత్రమే సర్ఫేస్ వాటర్లో ఉంటుంది. సో 3%లో 70% గ్లేషియర్స్ and only 1% surface water, and within 1% surface water 87% is in lakes అండి. సో ఈ మాత్రం బేసిక్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ పసిఫిక్ ఓషన్ అంటే ఓషన్ గురించి అడిగారు కాబట్టి మనకి ఓషన్స్ అన్ని 5 ఉంటాయి. పసిఫిక్ ఓషన్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వచ్చేసరికి ఆర్క్టిక్. రిమైనింగ్ అట్లాంటిక్, ఇండియన్ ఓషన్ అండ్ సదరన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అనేది వార్మెస్ట్ ఓషన్ అండి. ఓకే, ఆర్క్టిక్ ఈజ్ స్మాలెస్ట్ అండ్ కోల్డెస్ట్ ఓషన్. సో మనకి హైడ్రోస్పియర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే క్విక్గా రికాప్ చేసాం. నౌ విల్ గో ఇంటూ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో వీ హ్యావ్ డిఫరెంట్ స్పియర్స్ లైక్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్ అండ్ ఐనోస్పియర్. ట్రోపోస్పియర్లో దే మే ఆస్క్ యూ లైక్ వెదర్ కండిషన్స్ అనేవి ఏ స్పియర్లో జరుగుతాయి, ఆర్ లోయెస్ట్ స్పియర్ అన్నిటికన్నా అట్మాస్ఫియర్ లోయెస్ట్ లేయర్ ఏంటి? ట్రోపోస్పియర్. క్లౌడ్స్ అవన్నీ అక్కడే ఫామ్ అవుతాయి అండ్ ఈవెన్ ప్లేన్స్ అన్ని కూడా అక్కడే. దెన్ స్ట్రాటోస్పియర్లో ఇంపార్టెంట్ ఏమడగొచ్చు అంటే ఓజోన్ లేయర్ గురించి అడగొచ్చు. సో ఓజోన్ లేయర్ అనేది ఏ స్పియర్లో ఉంది? స్ట్రాటోస్పియర్లో ఉంది అండ్ యూవీ రేస్ నుంచి అది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. మీసోస్పియర్ అనేది ఏంటంటే కోల్డెస్ట్ స్పియర్ అమాంగ్ ఆల్ ద లేయర్స్ అనమాట. ఐనోస్పియర్ అనేది అయాన్స్తో ఇంటరాక్ట్ అయ్యి మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఐనోస్పియర్ నుంచి మనకు జరుగుతాయండి. అండ్ గ్యాసెస్లో అడిగి చూస్తే 78% ఆఫ్ హైయెస్ట్ గ్యాస్ ఏంటంటే 78% నైట్రోజన్ ఉంది అండ్ 21% ఆక్సిజన్ అనేది ఉంది అండ్ 0.04% మాత్రం కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంది. సో దీని రిమైనింగ్ పార్ట్ నేను లిథోస్పియర్ గురించి ఐ విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. And for more videos, subscribe the channel and share it.